చెప్తారా? ఏంటంటే నేను చిన్నప్పుడు నేను కూడా బైబిల్ చదవడం మూలాన ఆ జీసస్ క్రీస్ జీసస్ క్రైస్ట్ ఏం చేశారంటే, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆ గాయాలతో ఆయన భారతదేశం రావడం జరిగింది. భారతదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన్ని ఇక్కడ సమాధి చేయబడ్డారు అని చెప్పేసి ఆయనన్నారు. అనిన తర్వాత మొత్తానికి ఆహ్, ఆ బాబా ఎప్పుడు కూడా జీసస్ ఆ సిలువ మీద చనిపోలేదు అని చెప్పేసి బాబా చెప్తూ ఉన్నారట. రెండోదేంటంటే, ఆయన బాబా ఎప్పుడూ అంటూ ఉండేవారట. ఇప్పుడు ఏంటంటే, అవతార పురుషుడు ఎప్పుడైనా ఆ అవతార పురుషుడు తను అవతరించినప్పుడు అత్యంత సహజంగానే ఉంటాడు. అంటే మానవుడిగా అత్యంత సహజంగానే ఉంటాడు అని చెప్పేసి ఆయన అంటారనమాట. సో, ఆ విధంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ శిష్యులు ఏవైనా చెప్పవచ్చు. ఆయన శిష్యులు ఏవైనా చెప్తారు. ఎందుకంటే మేము గూడా బాబా గురించి ఏమైనా చెప్తాం. కానీ బాబా కూడా ఎప్పుడూ కూడా ఐ యామ్ ద మోస్ట్ న్యాచురల్ బీయింగ్ అండ్ మోస్ట్ న్యాచురల్ అనేవారు. అంటే నేను అత్యంత సహజమైన వాడిని. అత్యంత సహజంగానే ఉన్నాను అని చెప్పేసి అంటారన్నమాట ఆయన. అంటే మానవుల్లో మానవుడిగా అత్యంత సహజమైన మానవుడిగా నేనున్నాను అని చెప్పేసి అన్నారట బాబా. ఆ తర్వాత ఆ కన్య ప్రసవించడం బట్టి అది కన్య ప్రసవించగలదు. కానీ బాబా చెప్పారట అది సాధారణమైన ప్రసవమే అని చెప్పేసి బాబా అన్నారట. బాబా అది జీసస్ క్రైస్ట్ గురించి వీళ్ళందరితో బాబా చెప్పిన మాటలు వాళ్ళు పంచుకున్నారు. ఆ తర్వాత బాబా చెప్పడం ఏంటంటే, నేను మానవుడిలో మానవుడిగా వచ్చినప్పుడు సో, ఏవి ఎంత అంటే ఎంత అసాధారణమైన నేను పనులు చేసినా వాటికన్నింటికి ఉప్పందిస్తూ ఉంటారన్నమాట. నేనే సాధారణమైన పని చేసినా దాన్ని అసాధారణంగా జరిగిపోయిందని ఉప్పు రాస్తూ ఉంటారన్నట్ట బాబా ఎప్పుడూ కూడా. కానీ భగవంతుడికి ఏది అసాధ్యం కాదు. ఆ కన్యా ప్రసవం కూడా అది సాధ్యమే. కానీ మానవుడిలో మానవుడిగా నేను మానవుడిగా అవతరించినప్పుడు అత్యంత సహజమైన స్థితిలోనే నేను మానవుడిగానే నేను వస్తాను అని చెప్పేసి బాబా అన్నారట. ఆ తర్వాత బాబా ఈ విషయం చెప్తూ ఉంటే ఎవరో ఒకతను లేచాడట. లేచి బాబా నన్ను నీకు సమర్పించుకోవడానికి నాలో చాలా బలహీనతలున్నాయి అని చెప్పేసంటే, అప్పుడు బాబా అన్నారట. నాకు బలహీనతలున్నాయి. ప్రతి అవతారంలో కూడా నాకు బలహీనతలున్నాయని చెప్పారట. నా పాత అవతారాల్లో కూడా బలహీనతలున్నాయని జెప్పేసి బాబా తన యొక్క గతావతారంలో ఉన్న బలహీనతల గురించి నిన్న మనం చదువుకున్నాం. ఏంటా బలహీనతలు ఒక్కసారి రివైజ్ చేసుకుందాం చూడండి. జొరాస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన వెనక నుంచి ఆయనను కత్తితో పొడిచినప్పుడు, ఆయన రోజరీ అంటే అతని చేతిలో ఉన్న జపమాల వెళ్లి ఆ కత్తితో పొడిచిన వ్యక్తికి తగిలితే ఆ వ్యక్తి మరణించడం జరిగింది. అంటే నేను నిన్ను క్షమించేను అనే మాటను కూడా వినకుండానే అతను చనిపోయేట్టు ఆ వ్యక్తి చనిపోయాడు. అది నా బలహీనత జొరాస్టర్‌గా ఉన్నప్పుడు. అంటే నన్ను పొడిచిన వ్యక్తికి నేను ఆయనను క్షమించేయనని తెలియజేయకుండానే అతను చనిపోయాడు అని చెప్తున్నారు బాబా. సో, అది నా బలహీనత. అదే విధంగా రాముడుగా వచ్చినప్పుడు ఆ యొక్క చాకలివాడి మాటని పట్టుకొని సీతను వదిలివేయడం నా బలహీనత. కారణం ఏంటంటే, నేను ఒక ధర్మానికి ఉదాహరణగా ఉండాలని చెప్పేసి నేను ఆ సీతను వదిలివేయడం ఏదైతే ఉందో అది నా బలహీనత రాముడుగా అని చెప్పేసన్నారట. ఆ ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి నేను సీతను వదిలివేయడం నా బలహీనత అన్నారు. అదే విధంగా కృష్ణుడిగా వచ్చినప్పుడు అర్జునుడు తన యొక్క బంధుమిత్రులని చంపలేను అంటే, నా విశ్వరూపం చూపించానతనికి. విశ్వరూపం చూపించి జనన మరణాలేవి ఉండవు అని చెప్పినా కానీ, అర్జునుడు నా విశ్వరూపాన్ని చూసి భయపడ్డాడు. నా విశ్వరూపం చూసి నన్ను ప్రాధేయపడ్డాడు. నా విశ్వరూపం ఉపసంహరించుకోమని. సో, ఈ విధంగా అర్జునుడొక్కడికి విశ్వరూపం చూపించడం అది నా బలహీనత అని చెప్పేసి మూడో కృష్ణావతారంలో ఆయన యొక్క బలహీనత గురించి చెప్పారు. ఆ తర్వాత బుద్ధుడిగా వచ్చినప్పుడు నిర్వాణ దశ అని ఇగ మనం నిర్వాణ దశ ఆ నిర్వాణం దాకా చెప్పేట్ట బుద్ధుడు. నిర్వికల్పం గురించి చెప్పలేదన్నమాట. ఆ నిర్వికల్ప దశ గురించి చెప్పలేదు. ఆ నిర్వాణ దశతో ఆపేసాడన్నమాట బుద్ధుడు. అది బుద్ధుడిగా నా బలహీనత అని చెప్పేసి
బాబా స్పష్టంగా చెప్పడం జరిగింది. బుద్ధుడిగా వచ్చినప్పుడు అది నా బలహీనత అన్నారనమాట. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ కిందొచ్చినప్పుడు సిలువ వేయబడుతున్నప్పుడు, "ఓ తండ్రి! నన్ను ఈ నన్నెందుకు వదిలేసావు" అని నా తండ్రి మీద తప్పు తోసేసాను. అది, అది నా బలహీనత. కానీ అది కాదు. నేను అంటే ఈ విశ్వ కార్యక్రమం కోసం ఈ విశ్వం యొక్క భారాన్ని నేను మోస్తున్నాను. ఈ యొక్క కష్టం ద్వారా అని నేను తెలుపలేకపోయాను. అది నా బలహీనత అని అన్నారనమాట. అది బాబా ఎంత చక్కగా చెప్తారు చూడండి బాబా. ప్రతిసారి కూడా తన బలహీనత ప్రతి అవతారంలో కూడా తన బలహీనత గురించి చెప్తూ ఉంటారు. అదే విధంగా ఇంకా మహమ్మద్‌గా వచ్చినప్పుడు నేను ఆ దేవుడి యొక్క దేవదూతనని చెప్పారు కానీ, మానవాళికి నేను, నా తండ్రి మేమిద్దరం ఒకటే అని చెప్పలేకపోయాను. అది నా బలహీనత అని అన్నారనమాట బాబా. ఇక్కడ దాకా నిన్న ఈ 7 బలహీనతల గురించి మనం చదువుకున్నాం నిన్న. అయితే ఈ లోపల ఎవరో లేచారు. లేచిన తర్వాత బాబా మరి ఈ అవతారంలో నీ బలహీనత ఏంటి బాబా? అని అడిగారన్నమాట. అడిగితే బాబా అన్నారు, "700 సంవత్సరాలు ఆగండి. వచ్చే అవతారంలో మెహర్ బాబా యొక్క బలహీనత గురించి చెప్తాను" అని చెప్పేసి బాబా ఏమన్నారంటే, ఇక్కడ ఆయన అన్నారన్నమాట. ఈ ఈ అవతారాల్లో నేను ఈ అవతారాల్లో బాబా నిన్న మనకు చెప్పారు కదా! బోలా అని కూడా చెప్పారు చాలా. ఆయన చాలా అమాయకుడినని కూడా చెప్పడం జరిగింది బాబా. అయితే ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈచ్ అడ్వెంట్ హాస్ ఎ స్టోరీ టు టెల్ అకార్డింగ్ టు ద టైమ్స్ ఇన్ విచ్ ఇట్ ప్లేస్ ఔట్. ప్రతి అవతారం ఆ కాలం ఆ కాలంలో ఏదైతే ఏం జరిగిందో అదొక కథ అయిపోతుందనమాట. ప్రతి అవతారంలో ఆ కాలంలో ఏం జరిగిందో చెప్తే అదొక కథ అవుతుంది అని చెప్పేసి బాబా అంటారు. డూ ద అడ్వెంట్స్ రిపీట్ ద సేమ్ స్టోరీ యూ ఆస్క్? ఐ వుడ్ సే దట్ దేర్ ఆర్ సిమిలారిటీస్. ఈ రుచి గారు చెప్తున్నారిప్పుడు. ఈ అవతారాలు ఒకే కథని చెప్తాయా? అంటే అప్పుడు జరిగిన సంఘటనలే మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయా? అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే మనం ఈ కృష్ణావతారము, రామావతారము మనం ఏం చేస్తూ ఉంటామంటే, బాబా యొక్క జీ ఆయన 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 శరీరంతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలని మనం ఆ గత అవతారాలతో మనం పోలుస్తూ ఉంటాం. అయితే ఇరుచి గారిని అడిగారనమాట. ఈ విధంగా జరగడానికి అవకాశం ఉందా? అని చెప్పేసి ఆయన్నడిగారు. అడిగితే ఐ వుడ్ సే దట్ దేర్ ఆర్ సిమిలారిటీస్. 2 ఈ మొత్తం ఈ 2 అవతారాల్లో జరిగిన సంఘటనలకి సామీప్యత ఉంది. పోలికుందిట రెండిటికి పోలికుంది. ఆ పోలికేంటంటే ఇక్కడ దేర్ వర్ డిసైపుల్స్ ఆఫ్ ఉపాసని మహారాజ్, బాబాస్ మాస్టర్ అండ్ ద డిసైపుల్స్ ఆఫ్ మెహర్ బాబా అండ్ వర్డ్స్ వుడ్ క్రాస్ పాత్స్ బిట్వీన్ దెమ్. ఆ! ఆయన చెప్తూ ఉంటారు. ఉపాసని మహారాజ్ యొక్క శిష్యులు, మెహర్ బాబా యొక్క శిష్యులు ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకుంటూ ఉండేవారట. ఒకళ్ళనొకళ్ళు. అంటే ఉపాసని మహారాజ్ శిష్యులు, మెహర్ బాబా యొక్క శిష్యులు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటలు అంటే మాటలు విసురుకోవడం అంటాం గదా! ఆ విధంగా. They would say, "Oh, these people who live with Meher Baba, they live an extravagant life. They are almost worldly." వాళ్ళు అనేవారట ఉపాసిని మహారాజ్ యొక్క శిష్యులు ఎప్పుడు అనేవారట. ఈ మెహర్ బాబాతో జీవిస్తున్న వీళ్ళందరూ కూడా ఈ ఈ వీళ్ళందరూ కూడా ఈ శిష్యులందరూ కూడా చాలా ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు సుమా. వాళ్ళు మొత్తం అంతా ప్రాపంచికమైన ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళనుకునేవారట. ఉపాసని మహారాజ్ శిష్యులు. ద డిసైపుల్స్ ఆఫ్ ఉపాసని మహారాజ్ లివ్డ్ అన్ అస్టీర్ లైఫ్. ఆ ఉపాసని మహారాజ్ శిష్యులు చాలా, చాలా నిరాడంబరమైన జీవితం, ఆడంబర శూన్యమైన జీవితం వాళ్ళు గడుపుతూ ఉండేవారనమాట వాళ్ళు. ఎప్పుడూ కూడా. ఆడంబర శూన్యం అన్నమాట. ఆడంబరాలేమి ఉండేవి గాదు. అందరూ కూడా ఏదో సింపుల్‌గా ఇప్పటికి మీరు అక్కడికి వెళ్ళండి, సాకూరుకి వెళ్ళండి. అక్కడ ఆ చీఫ్ ఆయన ఉంటాడు ఆశ్రమానికి. ఆయన మామూలుగా ఒక పైజామా, పైన ఒక బనీన్ యేసుకుంటాడు. ఆయన వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ అకౌంట్స్ రాసుకుంటూ ఉంటాడు. చాలా సింపుల్‌గా ఉంటాడనమాట. సో, ఆ విధంగా ఉపాసిని మహారాజ్ యొక్క శిష్యులుండేవారట. సో, దేర్ వర్ రియల్లీ ఎ పారలెల్ బిట్వీన్ ద లైఫ్స్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ ఉపాసిని మహారాజ్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ అండ్ జీసస్ ద క్రైస్ట్. ఆయన అంటున్నాడు. అంటే
బాబా యొక్క శిష్యులకి, ఉపాశ్రీ మహారాజ్ యొక్క శిష్యులకి ఏ విధమైన సమాంతరంగా మనం చూసినట్టయితే ఏ విధంగా తేడాలున్నాయో, అలాగే జీసస్ క్రైస్ట్ జీవితంలో జీసస్ క్రైస్ట్ యొక్క గురువైన జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఎవరు? జీసస్ క్రైస్ట్‌కి బాప్టిజం ఇచ్చినవాడనమాట ఆయన. ఆ జీసస్ క్రైస్ట్ యొక్క జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క శిష్యులకి, జీసస్ క్రైస్ట్‌కి వీళ్ళిద్దరి యొక్క శిష్యులకి కూడా వాళ్ళిద్దరికీ కూడా ఆ సమాంతరంగా చూసినట్టయితే ఆ తేడాలు ఉండేవిట. అయితే ఆ తేడాల గురించి ఋషి గారు చెప్తున్నారు. వన్ డే ఇట్ సో హ్యాపెండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ జీసస్ that the feelings between the disciples of John the Baptist became so intense against those who followed Jesus that they referred the matter to John. ఒకసారి ఏమైందిట, ఈ జీసస్ ఈ జీసస్ సమయంలో ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ శిష్యుల యొక్క వాళ్ళ యొక్క ఆ భావన అంతా కూడా చాలా తీవ్రంగా మారిపోయిందనమాట జీసస్ యొక్క శిష్యుల మీద. వాళ్ళకి ఆ జీసస్ యొక్క శిష్యుల మీద జాన్ ద బ్యాప్టిస్ట్ తో చెప్పడం జరిగింది. అంటే ఆయనకి ఫిర్యాదు చేసినట్టు చెప్పడం జరిగిందనమాట వాళ్ళు. చెప్పడం జరిగేసరికి సో he said, well, why don't you go and ask him about it? Go and ask Jesus directly why his disciples behave like that. జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నాడు, అయ్యో మీరు ఇలా చెప్తున్నారండి, ఎందుకు జీసస్ క్రైస్ట్ ని అడగండి వెళ్ళి, వాళ్ళ శిష్యులు ఆ విధంగా ఎందుకున్నారు అని చెప్పేసి వెళ్ళి అడగండి అని చెప్పేసి జాన్ ద బ్యాప్టిస్ట్ తన శిష్యులకు చెప్పాడు అనమాట. చెప్పేసిన తర్వాత there is a chapter in the New Testament about it. న్యూ టెస్టమెంట్ లో దాని గురించి ఒక అధ్యాయం కూడా ఉంది. యు సీ దే జస్ట్ ఫాలోడ్ ద లార్డ్, దే డిడ్ నాట్ అబ్జర్వ్ ద సబత్ ఆర్ ఎనీ ట్రెడిషన్స్ ఆర్ కోడ్స్. అంటే ఇప్పుడు మనకి మనుధర్మ శాస్త్రం అంటాం, అలాగే వాళ్ళకు కూడా ఒక సబత్ అని ఉంటుంది అనమాట. సో ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం పాటించేవారు కాదు, జీసస్ ని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ జీసస్ క్రైస్ట్ ఏం చెప్తే అదే చేసేవాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు ఒక శాస్త్రాన్ని కానీ, ఒక ధర్మాన్ని కానీ ఏది పాటించేవారు కాదు. ఇప్పుడు బాబా యొక్క శిష్యులు కూడా అంతే కదా! వాళ్ళు ఏది పాటించేవారు కాదు. బాబా ఎలా ఉండమంటే అలా ఉండేవారు. బాబా ఏం చేయమంటే అదే చేసేవారు. వాళ్ళ మనసు బాబా యొక్క మాటకి ట్యూన్ అయిపోయింది అంతే. ఆ సరెండర్ ఎప్పుడైతే అయిపోయారో, ఆ బాబా ఏం చెప్తే అది చేయడానికి వాళ్ళ మనస్సు అలా విధంగా ట్యూన్ అయిపోయిందనమాట వాళ్ళకి. సో ఆయన అంటున్నారు, దే జస్ట్ ఫాలోడ్ దేర్ మాస్టర్. వాళ్ళు తమ గురువుని అనుసరిస్తూ ఉండేవారు. వి యూస్ టు డూ ద సేమ్ థింగ్. మేము కూడా అదే విధంగా చేసేవాళ్ళం. అండ్ దట్ వాస్ నాట్ కన్సిడర్డ్ గుడ్ బిహేవియర్ ఆన్ అవర్ పార్ట్. కానీ అది మంచి ప్రవర్తనగా మా అందరికీ కనిపించేది కాదుట. బాబా ఏం చెప్తే అది చేయడం, అది మంచి ప్రవర్తనగా కనిపించేది కాదు అందరికి. బాబా ఏమన్నారు, సిగరెట్ తాగాలనిపిస్తే ఈరోజు వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉండేవాడు. ఆదికి ఇరానీ ఎప్పుడైనా నేను మందు తాగొచ్చా అని అడిగారు. ఎస్, యూ కెన్ టేక్ ఇట్ అన్నారు. సో ఇట్స్ నాట్ అంటే బాబా ఎక్కడ రిస్ట్రిక్షన్ ఏది పెట్టలేదు. దాన్ని ఇదేం చేయలేదు వాళ్ళు. అంటే దాన్ని ఇది చేయకూడదు, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చేయలేదు. ఆయన చెప్పింది చేయడం వరకే అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. సో but we had nothing to do with it. We are not supposed to live a life of austerity, nor lead a life of pleasure and extravagance. మాకు దాని గురించి ఏం తెలియదు. మేము ఏదో ఆడంబరంగా జీవితం జీవించాలి అనే విషయం కూడా మాకు లేదు. అదే విధంగా నిరాడంబరంగా, ఆడంబర శూన్యంగా జీవితం జీవించాలి అనే విషయం కూడా మాకు తెలీదు. ఆ 2 కూడా మాకు తెలీదు. ఆయన ఏం చెప్తే అది చేయడమే మా పని. Whatever he asked us to do, we did, not caring for what the world said or what the others thought about it. ఆయన ఏం చెప్తే ఆ పని చేసాం. ఈ ప్రపంచం ఏమనుకుంటుందో దాని గురించి, ఇంకోళ్ళు ఏమనుకుంటున్నారో మేము దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. మెహర్ బాబా ఏం చెప్పారో మేము అది చేసాం. సో వి సింప్లీ ఫాలోడ్ ద లార్డ్. ఆ ప్రభువుని మేము అనుసరించామంతే. రిమెంబర్ దిస్ స్టోరీ ఆఫ్ జీసస్ గివింగ్ సైట్ టు ద బ్లైండ్. అంటే ఇంకో ఇన్సిడెంట్ అనమాట. ఆయన చెప్తున్నారు, నీకు ఇంకొక కథ గుర్తుందా? జీసస్ ఒక అంధుడికి అతను చూపుని ప్రసాదిస్తాడనమాట. అది ఆయన చేసిన మిరకిల్. అయితే హియర్ ఇస్ ఎ ప్యారలల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ విత్ బాబా. అదే విధంగా బాబా దగ్గర కూడా అటువంటి సమాంతరంగా ఒక సంఘటన జరిగింది. వి వర్ ఇన్ హమీర్పూర్ ఇన్ ద 50s and there was a huge crowd of people pressing to get close to Baba's body. అంటే మేము హమీర్పూర్ లో ఉన్నాం. 1950లో హమీర్పూర్ లో ఉన్నాం.
అక్కడ చాలా మంది ఆ గుంపు ఎక్కువైపోయిందనమాట. వాళ్ళందరూ బాబాని స్పర్శిద్దామని ఆయన యొక్క స్పర్శ కోసం అందరూ బాబా మీద పడిపోతున్నారు దగ్గరగాను. యూ సీ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు పీపుల్. అక్కడ మీరు చూడండి ఆయన యొక్క భౌతికమైన ఆ భౌతికంగా ఆయన యొక్క భౌతికంగా ప్రత్యక్షంగా ఉండడం, ఆ భౌతికమైన హాజరీ వాళ్ళకి చాలా ముఖ్యమైనదనమాట. హి డిడ్ నాట్ గివ్ టాక్ ఆర్ గివ్ డిస్కోర్సెస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ టు హ్యావ్ ఇస్ ఫిజికల్ కాంటాక్ట్. ఆయన ఏ విధమైన ప్రసంగాలు చేయలేదు. ఏ విధమైన ఏ విధమైన సందేశాలు ఇవ్వలేదు బాబా. అక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఆయన తన యొక్క దర్శనాన్ని ఇవ్వడం, ఆయన స్పర్శించడం అన్నమాట. స్పృశించడం వాళ్ళందరినీ. దట్ ఈస్ వై ద ప్రెషర్ వాస్ సో గ్రేట్ దట్ దేర్ వాస్ క్రౌడ్ అరౌండ్ బాబా. ఎప్పుడు కూడా అందుకనే బాబాని బాబా యొక్క స్పర్శ కోసం అనేక మంది ఆయన చుట్టూ ఉంటూ ఉండేవారు ఎప్పుడు కూడా. వి హాడ్ టు బి సో కేర్‌ఫుల్ అండ్ కాషియస్ ఇన్ సచ్ ఎ సిట్యుయేషన్. మేము ఆయన గురించి ఎప్పుడూ కూడా చాలా ఎప్పుడు చాలా జాగ్రత్తగా, ఎమరపాటుగా ఉంటూ ఉండేవాళ్ళం. One day at a certain place, the crowd was really pressing forward. The people are filing past for their the people are filing past Baba for their darshan, having their special moment with Baba when he would caress someone or pat an individual on the back, because some physical contact with each one would be there. అయితే ఒకసారి ఏమైందట ఒక 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 ప్రదేశంలో ఎక్కువ మంది అయిపోయారనమాట. అక్కడ చాలా మంది సమూహం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి మొత్తం అందరూ కుక్కేస్తున్నారనమాట. ఇలా తోసేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. వాళ్ళు బాబా యొక్క దర్శనం కోసం, బాబా యొక్క స్పర్శ కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉన్నారు. అది బాబా ఒక్కొక్కళ్ళని ఇలాగ నిమురుతూ ఉండేవారు. బుగ్గ నిమురుతూ ఉండేవారు. కొంతమందికి ఆయన ఇలాగ తడుతూ ఉండేవారు. వెన్ను తట్టి ఆయన యొక్క ఆ యొక్క భౌతిక స్పర్శ కోసం వాళ్ళు ఆయన మీద పడిపోతూ ఉండేవారట అందరూ కూడా ఆ విధంగా. అండ్ దెన్ ఆహ్, అండ్ దెన్ సారీ. Suddenly, in the midst of all this, there was a shrill cry, Baba, Baba, Baba. It sounded as if it is coming from a small child. ఆ లోపల ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం మాకు వినబడింది. బాబా! 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 అని అరవడం వినబడింది. ఎవడో చిన్న పిల్లవాడు అరుస్తున్న శబ్దం మాకు వినబడిందిట. చైల్డ్ అంటే చిన్న పిల్లవాడు అరుస్తున్న శబ్దం వినబడిందిట. వి థాట్ దట్ సంథింగ్ హాడ్ హ్యాపెండ్ టు ద చైల్డ్. మేమేమనుకున్నాం అంటే, అయ్యో! ఆ పిల్లవాడు ఆయనని వీళ్ళందరూ కలిసి ఏదైనా అయిపోలేదు కదా! ఆ పిల్లవాడు కని భయపడ్డారు వీళ్ళు. అండ్ మేబీ హి వాస్ బీయింగ్ క్రష్డ్ టు డెత్. వీళ్ళందరూ ఆయనని పూర్తిగా దాన్నేమంటారంటే నలిపేసారేమో అని చెప్పేసి అనుకున్నారట అందరూ కూడా. ఆయన నలిగిపోయాడేమో అంటే మొత్తం అంతమంది జనాలలో అతను మొత్తం నలిగిపోయాడేమో అనుకున్నారట వీళ్ళందరూ కూడా. బట్ నో, వి ఫౌండ్ దట్ ద చైల్డ్ వాస్ ట్రైయింగ్ టు ఫ్లో త్రూ ద క్రౌడ్ టు కమ్ టు బాబా. కానీ అది కాదు. ఆ పిల్లవాడు ఆ గుంపులోంచి బాబా దగ్గరికి రావడానికి గట్టిగా అరుస్తూ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ వి రియలైజ్డ్ దట్ ద లిటిల్ బాయ్ వాస్ బ్లైండ్. కొద్దిసేపు అయిన తర్వాత మేము ఆ పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడు అంధుడని మాకు అర్థమైందనమాట. కళ్ళు లేనివాడు అంధుడని అర్థమైంది. హి వాంటెడ్ టు టచ్ బాబా బికాస్ హి కుడ్ నాట్ సీ హిమ్. బాబాని ఆయన ముట్టుకుందామని బాబా యొక్క స్పర్శ కోసం ఆ పిల్లవాడు ముందుకొస్తున్నాడు. కారణం ఏంటంటే అతను బాబాని చూడలేడు కాబట్టి. హిస్ క్రై వాస్ సో హార్ట్ రెంచింగ్. వి వర్ ఆల్ మూవ్డ్ బై ఇట్. అతను హృదయ విదారకంగా ఉందిట ఆయన యొక్క ఆ పిలుపు ఏ విధంగా ఉందంటే, ఆ హృదయ విదారంగా ఉందన్నమాట. అంతే పాపం చాలా హృదయాన్ని కదిలించి వేస్తున్నదన్నమాట. అతని యొక్క పిలుపు ఆ విధంగా ఉందన్నమాట. అతను బాబాని పిలుస్తూ ఉంటే. న్యాచురల్లీ బాబా ఆస్క్డ్ మీ టు ఫైండ్ ద బాయ్ అండ్ బ్రింగ్ హిమ్ క్లోజ్. వెంటనే బాబా ఇరుచి వైపు చూసి దగ్గరికి తీసుకురా ఆ కుర్రవాడిని అని చెప్పేసి బాబా అన్నారట. సో ఐ డిడ్ అండ్ బాబా ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ కేరెస్డ్ హిమ్ అండ్ ద చైల్డ్ వాస్ సో హ్యాపీ. బాబా ఏం చేశారట, మెల్లిగా ఆ కుర్రవాడిని లేపి అంటే ఎత్తుకొని ఆయన్ని మెల్లిగా అతను ఒళ్ళంతా బాబా ఇలాగా తన ఒళ్ళంతా రాసి ఆ తర్వాత బాబా ముద్దు పెట్టారట అతనికి, ఆ అబ్బాయిని. పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు చాలా ఆనందపడిపోయాడు. హి స్టూడ్ నియర్ బాబా హోల్డింగ్ హిస్ హ్యాండ్ అండ్ బాబా హెల్డ్ హిస్ హ్యాండ్.
అతను అప్పుడు బాబా దగ్గర నించుని బాబా చెయ్యి ఆ పిల్లవాడు పట్టుకున్నట్ట. ఆ పిల్లవాడి చెయ్యి బాబా పట్టుకున్నట్ట. ఫైనలీ బాబా టోల్డ్ హిమ్ టు గో బికాస్ ద క్రౌడ్ వాస్ ప్రెస్సింగ్ హిమ్. ఆ తర్వాత బాబా అన్నట్టు ఇంక వెళ్ళు నాయనా అని చెప్పేసి బాబా ఆ పిల్లవాడితో చెప్పడం జరిగింది. చెప్పడం జరిగేసరికి ఆ పిల్లవాడు అంటే జనాలు ఎక్కువైపోతున్నారని చెప్పారట. సో ఆఫ్టర్ సమ్ టైమ్ బాబా టర్న్ టు మీ అండ్ సెడ్, టుడే వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ టెంప్టెడ్. బాబా అన్నారట. ఆ కొద్దిసేపు అయిన తర్వాత బాబా ఆ! ఇరుచి వైపు తిరిగి మొట్టమొదటిసారి నేను ఒక నేను అంటే ఒక పని చేద్దామని అంటే నేను ఆ పని చేసేద్దాం ఫస్ట్ టైమ్ నేను టెంప్టింగ్ అంటే ఆకర్షించడం అన్నమాట. అంటే ప్రేరేపించడం అన్నమాట. పురిగొల్పడం అంటాం గదా! ఆ విధంగా టెంప్ట్ అయిపోయారట బాబాలో ఒక ప్రేరణ వచ్చిందనమాట ఆయనకి. ఫస్ట్ టైమ్ ఆయనకొక ప్రేరేపణ వచ్చిందట. టెంప్ట్ అయ్యారు బాబా. ఆయన ఆయన ఆ విధంగా పురిగొల్పబడ్డారట. ఏంటి దేనికోసం పురిగొల్పబడ్డారు బాబా? ఆయన అడుగుతున్నారు. ఐ డిడ్ నాట్ అండర్‌స్టాండ్ వాట్ హి మెంట్ బట్ ఐ నోడెడ్. యెస్, వాట్ యూ సే ఈస్ రైట్. అంటే ఇరుచికి అర్థం కాలేదు. ఇదేంటి? దేనికి టెంప్ట్ అయ్యారు బాబా అని చెప్పేసి ఇరుచికి అర్థం కాలే. కానీ ఇరుచి ఏమి మళ్ళీ చెప్పకూడదు కదా గురువుగారికి ఆ విధంగా. వెంటనే తల ఇలా ఊపి బాబా చెప్పారట. నోడ్ చేశారట. తల ఊపి ఆయన ఏం చెప్పారటంటే సరే మీరన్నది కరెక్టే అన్నట్టు ఇరుచు. అనేసరికి వాట్ ఎల్స్ కెన్ ఐ సే? ఇంక నేను అంతకన్నా నేనేం చెప్తాను అని చెప్పేసి అంటారు ఈరోజు. బాబా చెప్తున్నారు ఈ విధంగా. దట్ క్రై ఆఫ్ ద బ్లైండ్ బాయ్ టెంప్టెడ్ మీ. ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ సైట్, బట్ ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ గుడ్ ఫర్ హిమ్. ఆ పిల్లవాడి యొక్క ఆ పిలుపు, ఆ యొక్క హృదయ ఆ హృదయపూర్వకమైన ఆ హృదయాన్ని అది కదిలించి వేసిన ఆ పిల్లవాడి పిలుపుకి ఆయన కదిలిపోయి ఆ పిల్లవాడికి చూపునిచ్చేద్దాం అనుకున్నారట బాబా. చూడండి. ఆ పిల్ల ఆయన హృదయం కదిలింది. అంతలాగా కదిలించాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆ హృదయ బాబా యొక్క హృదయాన్ని కదిలించి ఆయన చూపునిచ్చేద్దాం అన్నంత పురిగొల్పాడనమాట ఆ పిల్లవాడు బాబాకి. అంతలాగొచ్చేసింది. చూపునిచ్చేద్దాం అనుకున్నట్టు ఆ రోజు. I had to restrain myself because as it is, blindness was my gift to him. నేను అంటే నేను ఆగాను సుమా. నేను నిరోధించుకున్నాను నన్ను నేను అడ్డగించుకున్నాను, నిరోధించుకున్నాను. ఎందుకంటే ఏదైతే అతనికి అంధత్వం, ఆ కళ్ళు లేనితనం, ఆ అంధత్వం ఏదైతే ఉందో, ఆ అంధత్వము నేను అతనికిచ్చిన బహుమానం. అంధత్వము నేను అతనికిచ్చిన బహుమానం సుమా అన్నారట బాబా. అని ఐ డిడ్ నాట్ వాంట్ టు ఓవర్ రైడ్ ఇట్ బట్ ఐ వాస్ టెంప్టెడ్. నేను ఆయనకిచ్చిన బహుమానాన్ని నేను మళ్ళీ దాన్ని వేరేగా ఇంకా దాన్ని తిరిగి ఇంకా దాన్ని ఏమంటారంటే నేనిచ్చిన బహుమానాన్ని నేనే దాన్ని కాలరాయదలుచుకోలేదంటారు బాబా. అంటే అంటే నేనే ఆ బహుమానాన్ని నేనే తీసుకొని మళ్ళీ దాన్ని అతనికి చూపునివ్వాలని అనుకున్నాను. కానీ నన్ను నేను నిరోధించుకున్నాను. ఇట్ వాస్ నాట్ గుడ్ ఆన్ మై పార్ట్ టు బి టెంప్టెడ్ లైక్ దట్. బట్ ఐ రెసిస్టెడ్ అండ్ హి ఈస్ బ్లెస్డ్. అతను నా నా విషయంలో నేను నేను ఆ విధంగా పురికొల్పబడ్డాను. అతనికి చూపునిచ్చేద్దామని అంతగా నాకనిపించింది. కానీ నన్ను నేను నిరోధించుకున్నాను. ఆ విధంగా నేను ఆ విధంగా అతనికి చూపునిచ్చేద్దాం అని అనుకోవడం పొరపాటే అన్నట్ట. అలాగా అది కరెక్ట్ కాదు అన్నట్ట బాబా. అది కరెక్ట్ కాదు. నా విషయంలో నేను అతనికి చూపునిద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. అందుకనే నేను నిరోధించుకున్నాను. కానీ ఆ కుర్రవాడు ఆశీర్వదింపబడ్డవాడు అంటున్నారు బాబా. అంటూ ఈ విధంగా చెప్తున్నారు. సీ ద డిఫరెన్స్. పారలెల్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ అబౌట్ ద బ్లైండ్ బీయింగ్ గివెన్ ద సైట్. చూడండి. ఇప్పుడు మీరు తేడా చూడండి. ఆ అంధుడికి చూపునివ్వడం అనే ఈ సమాంతరమైన సంఘటన జీసస్ యొక్క అవతారంలో కూడా జరిగింది. మెహర్ బాబా యొక్క అవతారంలో కూడా జరిగింది. హియర్ ద బ్లైండ్ బాయ్ ఈస్ అబౌట్ టు బి గివెన్ సైట్ అండ్ బాబా సేస్ ఐ వాస్ టెంప్టెడ్ టు గివ్ సైట్. ఇక్కడ ఈ అంధ కుర్రాడికి బాబా చూపునిచ్చేద్దాం అన్నంతగా ఆయన ఆయన మనసు ఆ విధంగా ఆయనకి ప్రేరేపించింది. కానీ బాబా అన్నారు, నేను చూపునిచ్చేద్దాం అనుకున్నానన్నారు. దట్ ఈస్ వాట్ హి టోల్డ్ అస్. అది ఆయన మాకు చెప్పిన విషయం. బట్ దట్ ఈస్ నాట్ ద హోల్ స్టోరీ.
Because it is not the blindness that truly moved Baba. It was his yearning to be near Baba, that pitiable sound of his longing, that cry from the child heart. ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా బాబా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు చూడండి. అంటే బాబా అక్కడితో ఈ కథ అయిపోలేదు. ఆ యొక్క పిల్లవాడి యొక్క అంధత్వం బాబాని కదిలించలేదు. ఆయనని కదిలించింది ఏంటిట? యానింగ్. అది ఏంటంటే అతను ఏ విధంగా అతను ఆకాంక్షించాడనమాట అతనిలో. అతనిలో ఆ పరితాపం ఉందన్నమాట. ఏంటి ఎంత 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 ఆకాంక్ష అంటే బాబా యొక్క స్పర్శ పొందాలనే ఆర్తి, ఆ పరితాపం అది ఆయనలో ఉందన్నమాట. ఆ ఆర్తితో, ఆ పరితాపంతో అతను బాబాని పిలుపు, అతను ఏ పిలుపు, ఆ హృదయపూర్వకంగా బాబాని పిలిచిన పిలుపు ఆ ప్రభువుని కదిలించింది. బట్ హిస్ కంపాషన్ స్టాప్డ్ హిమ్. కానీ ఆయన దయామయుడు కదా, కరుణామయుడు ఆయన. ఆ కరుణామయుడు ఆయన యొక్క కరుణ ఆయనను ఆపేసింది. ఆ పిల్లవాడికి చూపునివ్వకుండా ఆపింది. He would feel happy seeing me, but after having the sight of me, he would get attached to the sights of illusion. అతను బాబా ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఇచ్చేసిన తర్వాత బాబాని చూస్తే చాలా సంతోషించేవాడు. ఆ పిల్లవాడు చాలా సంతోషించేవాడట. అతను చాలా సంతోషించేవాడు. కానీ తర్వాతి కాలంలో ఈ యొక్క మాయ, ఆ యొక్క అంటే ఏవైతే చుట్టూ ఉన్న మాయకి ఆకర్షితుడైపోతాడు మళ్ళీ అతను. సో ఆఫ్ వాట్ యూజ్ దెన్ గివింగ్ హిమ్ ద సైట్? ఆ మాయకు ఆకర్షితుడైపోతే ఇంక అతనికి దృష్టినిచ్చే లాభం ఏముంది అని అంటున్నారు బాబా. సో ఇన్ హిస్ బ్లైండ్నెస్ he remained all the time focused on Baba, continuing to long for him, and that is why Baba said that the boy is blessed. అంటే ఆ యొక్క అంధత్వంలో అతను తన యొక్క దృష్టి మొత్తము బాబా మీదే పెట్టగలిగాడు. ఆ బాబా గురించి అతను ఆ పరితాపం చెందుతున్నాడు. బాబా యందు ఆర్తి, ఆయన యొక్క ఆర్తి, ఆ ఉత్సాహం, బాబా యందు అమిత ఉత్సాహం. అతను అంత ఆత్రంగా, అంత వాంఛతో, అంత తృష్ణతో ఉన్నాడనమాట. అంత ప్రగాఢమైన వాంఛ కలిగి బాబా యొక్క బాబాని చేరుదామనే ప్రగాఢమైన వాంఛ అతనికి. కానీ దృష్టొస్తే అది పోతుందనమాట. ఇవన్నీ పోతాయి. సో మళ్ళీ అతను మాయలో పడిపోతాడు. అందుకనే నేను దృష్టి ఇవ్వలేదన్నట్ట బాబా. So I am reminded of another parallel incident at the time of Jesus when he was giving a sermon to the crowd. అదే విధంగా నాకు ఇంకో సంఘటన గుర్తొచ్చింది. జీసస్ అంటే సమాంతరంగా ఇంకో సంఘటన గుర్తొచ్చింది. జీసస్ తన యొక్క సందేశాన్ని ఇస్తున్నాడు. ఒక దగ్గర ఇస్తున్నప్పుడు someone turned to him and said, Lord, your mother and brother are coming now. Jesus replied, who is my mother, who is my brother? Only those who love me and follow me. అంటే జీసస్ అన్నట్ట ఏమన్నాడంటే, ఆయన ఎవరో ఆయన ఎప్పుడో ఆయన జీసస్ క్రైస్ట్ ఏంటంటే ఒక సందేశం ఇస్తున్నప్పుడు ఈ లోపల ఎవరో గుంపులోంచి అక్కడ ఉన్న ప్రజల్లో ఒకతను అన్నట్ట, జీసస్ నీ తల్లి నీ సోదరుడు ఇద్దరు వస్తున్నారు అని చెప్పేసి అన్నట్ట. అంటే అప్పుడు జీసస్ అన్నట్ట, తల్లి ఎవరు, సోదరుడు ఎవరు? ఎవరైతే నన్ను ప్రేమిస్తూ నన్ను అనుసరించే వాళ్ళే నా తల్లి నా సోదరుడు అనమాట. ఆ విధంగా అన్నట్ట. నన్ను అనుసరించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తల్లి నా సోదరుడే. నన్ను అనుసరించేవాడు నా తల్లి నా సోదరుడే అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ అన్నాడు అనమాట ఆయన. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దిస్ టైమ్. అదే విధమైన సంఘటన ఇక్కడ కూడా జరిగింది. బాబాస్ nephews were studying at the same school where Baba studied, St. Vincent School in Pune. బాబా యొక్క ఇప్పుడు వాళ్ళు ఉన్నారు చూసారా, మర్చిపోయిన వాళ్ళిద్దరు గుండు చేసుకుని ఉంటారు. ఇద్దరు కూడా బెహరం వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళిద్దరు కవల పిల్లలు. వాళ్ళిద్దరు కూడా సెయింట్ విన్సెంట్ హై స్కూల్ చదువు. షోరబ్ వాళ్ళు అండి. షోరబ్ అండ్ రుస్తుం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ షోరబ్ రుస్తుం వాళ్ళు సెయింట్ విన్సెంట్ స్కూల్లోనే చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు బాబా ఏం చేశారంటే వాళ్ళు బాబా చదివిన స్కూల్లోనే వాళ్ళు చదివారు. సౌరభ్ అండ్ రుస్తుం కూడా అదే స్కూల్లో చదివారు. ఒకసారి it so happened that the principal wrote a letter to Meher Baba requesting him to give a message for the school centenary. ఆ సెయింట్ విన్సెంట్ హై స్కూల్ యొక్క అంటే శతవార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అంటే 100 సెంటనరీ ఇయర్స్ జరుగుతున్నాయి అనమాట. జరుగుతున్నప్పుడు
ఆయన అడిగేట ఆ ప్రిన్సిపల్ ఏమో బాబాని అడిగారట వాళ్ళకి ఏదైనా సందేశం పంపించమని. స్కూల్ వాళ్ళకి ఏదైనా సందేశం పంపించమని అడిగారట బాబాని. He extended the invitation by saying that what a great personality was Meher Baba and how privileged they felt to know that Meher Baba had studied there as a boy. వాళ్ళు వాళ్ళు ఆ విధంగా ఆ బాబాని ఆహ్వానిస్తూ వాళ్ళేం చేశారంటే, బాబాకి ఈ విధంగా చెప్పారట. మీరెంత గొప్పవారు అని చెప్పేసి, మేము ఎంత మేమెంత మే మా మేమెంత ఆనందం పొందుతున్నామో, మీరు మా స్కూల్‌లో చదవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి, మీరు పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ స్కూల్‌లో చదవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆయనన్నారట. ద ప్రిన్సిపల్ యాడెడ్, "అండ్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఆల్సో స్టడీయింగ్ ఇన్ ద స్కూల్" అన్నారట. ఆ ప్రిన్సిపల్ లాస్ట్‌లో రాసాడట ఆయన. అంటే మీరిక్కడ చదవడం మా ఆనందంగా ఉంది. అదే విధంగా మీ బంధువులు కూడా ఇంకా ఈ స్కూల్‌లో చదువుతున్నారు అని చెప్పేసి రాసాడట. రాస్తే బాబా ఈ విధమైన సందేశం పంపించారట. హూ ఆర్ మై రిలేటివ్స్? అంటే నా బంధువులెవరు? ఆల్ ఆర్ రిలేటెడ్ టు మీ. అందరూ నాకు బంధువులే. ఆల్ దోస్ హూ రియల్లీ లవ్ మీ అండ్ ఫాలో మీ ఆర్ మై ఓన్. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నన్ను అనుసరిస్తున్నారో వాళ్ళందరూ నా వాళ్ళే అని అన్నారట. అంటే ఈ 2 అవతారాల యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క అవతారంలో, మెహర్ బాబా యొక్క అవతారంలో ఉన్న సామీప్యత గురించి ఈ యొక్క చాప్టర్, ఈ అధ్యాయంలో మనం చదువుకున్నాం అన్నమాట. ఆ 2 పోలికలు బ్యూటిఫుల్‌గా చూపించారు ఈరోజు గారు. సో, ఇవన్నీ కూడా తెలియని విషయాలే. ఇవన్నీ కూడా ఆ విషయాలు ఇవాళ తెలియజేశారన్నమాట. నెక్స్ట్ కొత్త చాప్టర్ పేరేంటంటే, ఈవెన్ ద డాగ్స్ బార్క్. అంటే కుక్కలు కూడా మొరుగుతాయి అని చెప్పేసి ఈ కొత్త చాప్టర్ అన్నమాట. సో, ఈ చాప్టర్ ప్రారంభిస్తున్నాం ఇవాళ. Following evening aarti in Baba's room, I walked over to men's side to read the newspaper to reach. Suddenly, the quietude that pervades after dark was broken by a cannon symphony gone amok. All the Merazad dogs started howling at once, joining what sounded like every other dog within 5-mile radius. అంటే బాబాస్ ఆర్తి సాయంత్రం పూట హారతి అయిపోయిందట. హారతి అయిపోయిన తర్వాత డెవానా బ్రౌన్ ఈవిడ ఏం చేశారంటే ఇరుచి యొక్క రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి సడన్‌గా ఏమైంది? కుక్కల అరుపులు వినిపించాయన్నమాట. ఒక కుక్క అరపంగానే ఆ చుట్టుపక్కల మేరాదారులో ఉన్న కుక్కలన్నీ కూడా అరవడం ప్రారంభించాయి. ఆరంభించేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ కూడా అంటే 5 మైళ్ళ దూరంలో ఉన్న కుక్కలన్నీ కూడా అరవడం ప్రారంభించాయట అన్నీ కూడాను. ఈరోజు వాస్ సిట్టింగ్ ఔట్‌సైడ్ మండలి హాల్ అన్‌ఫేజ్డ్ బై ద నాయిస్. ఆ మండలి హాల్‌లో బయట కూర్చున్నారు ఈరోజు గారు. అతను ఏం పట్టించుకోలేదు. ఈ అరుపులు ఏం పట్టించుకోవట్లేదు అతను. హి వాస్ లిజనింగ్ టు ద రేడియో న్యూస్ వైల్ ద నైట్ వాచ్‌మన్ మెసేజ్డ్ హిస్ నెక్ అండ్ బ్యాక్. అతను ఆ రేడియోలో వార్తలు వింటూ ఉన్నారు. అక్కడ ఉన్న రాత్రి నైట్ వాచ్‌మన్ ఈరోజుకి మసాజ్ ఇస్తున్నాడు. అతను వెన్నుకిను, అతని వెనకాతల వీపు, అతని మెడకి, అతని వె వి వెన్ను వె వెన్నుకి మసాజ్ చేస్తున్నాడు. As I rounded the corner, the sound of my flip-flops announced my imminent arrival. Hiroshi should look up. Even the dogs bark when you come. అయితే నేను హవాయి స్లిప్పర్స్‌ని ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారనమాట. హవాయి స్లిప్పర్‌లు యేసుకుంటే సౌండ్ వస్తుంటుంది గదా! ఆ సౌండ్‌కి రుచి గారు ఈవిడ వైపు తిరిగి, ఇటువైపు తిరిగి, "నువ్వు వస్తూ ఉంటే కుక్కలు గూడా అరుస్తున్నాయి. నువ్వు నీ రాక కుక్కలు గూడా చెప్తున్నాయి" అని చెప్పేసి చెప్పారట. గట్టిగా అన్నారట. అంటే ఆయనెప్పుడు ఏడిపిస్తూ ఉంటారనమాట. బాగా టీజ్ చేస్తూ ఉంటారు. ఏడిపిస్తూ ఉంటారు. అలా ఏడిపించారట ఆవిడని. "నో మ్యాటర్ హౌ ఆఫెన్ ఈరోజు టీజ్డ్ మీ, హి ఆల్వేస్ కాట్ మీ ఆఫ్ గార్డ్." ఈరోజు ఎప్పుడు కూడా నేను ఎలా వచ్చినా సరే ఈరోజు గారు నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. అండ్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రైడ్ టు టీజ్ హిమ్ బ్యాక్, హి ఆల్వేస్ వన్. నేను ఆయన్ని ఎన్నిసార్లు ఏడిపించడానికి ప్రయత్నించినా ఎప్పుడూ ఆయనే గెలుస్తూ ఉండేవాడు. ఈరోజు గారే గెలుస్తూ ఉండేవారు. When I first began working with Iruj, he had said, "May I have the liberty to tease you?" మొట్టమొదటిసారి నేను ఈరోజు గారితో పనిచేయడానికి వచ్చినప్పుడు ఈరోజు గారు అన్నారు, నా మొట్టమొదటిగా ఆయన చెప్పారు, "నాకు నిన్ను ఏడిపించే అవకాశం ఇస్తావా?" అని అడిగారు ఈరోజు గారు. I was surprised by this question but replied yes, not giving it a second thought. నేను ఆశ్చర్యపోయాను ఈ ప్రశ్నకి. కానీ ఏ విధమైన రెండో ఆలోచన లేకుండానే నేను సరే అన్నాను. I had always been teased, so it seemed inconsequential. నేనెప్పుడు కూడా ఏడిపించబడుతూ ఉంటాను. అందరిచే ఏడిపించక సో, అది నాకు అప్రస్తుతం అనిపించిందనమాట. But I found that he was so good at it that I didn't know when he was teasing or he was not. ఆయన ఇరుచి గారు ఆ ఏడిపించడంలో ఎంత
ప్రవీణుడంటే అతని ఎంత 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 ప్రావీణ్యత ఉందంటే అతనికి, అతను ఎప్పుడు ఏడిపిస్తున్నాడు, ఏడిపించడానికి అంటున్నాడు, మామూలుగా అంటున్నాడో తెలియవుట మాటలెప్పుడు గూడా. ఆ విధంగా చేసేవాట ఆయన ఎప్పుడు కూడా. I was always swallowed the bait, and he could reduce me to tears, spin me like a top, at the very least make me lose all semblance of poise. అతను నన్ను కింద మీద పడేసేవాడన్నమాట ఆయన. ఆయన ప్రతిసారి ఆయన ఏదో అనేవాడు. అనేసరికి అది నేను డెఫినిట్‌గా ఆ బెయిట్ అంటే దాన్నేమంటారు? ఎర అన్నమాట. ఆయన ఎర ఏసేవాడట. ఆ ఎరని ఈవిడ స్వీకరించేదట. ఎంతలాగా ఆ ఎర ఎంతలాగా ప్రలోభ పడిపోయేదటంటే ఆవిడ అది నిజమే అనుకునేదనమాట. ఆ విధంగా అది నిజమే అనుకుంటే ఆయన ఏడిపించేవాడట. ఎంతలాగంటే కళ్ళెంబట నీళ్లొచ్చేదాకా కూడా ఏడిపించేవాడట ఆయన. ఏడిపించి ఈవిడ యొక్క ఆ ఆ పాయిస్‌ని అంటే బ్యాలెన్స్‌ని కోల్పోయేదాకా, అంటే ఆవిడ యొక్క సమస్థితి అంటే ఆవిడ యొక్క ఆవిడ యొక్క ఆవిడ యొక్క మానసిక స్థితిని కోల్పోయేదాకా, మానసిక సమతుల్యత కోల్పోయేదాకా ఏడిపించేవారటాయన. Yet through this teaching, he gave me many opportunities to begin to learn about the spiritual life, as well as to provide him some entertainment. But I certainly was not the only one he enjoyed teasing. అయితే ఆవిడ అంటున్నది, ఈ ఏడిపించడంలో ఇరుచ్ గారు నాకు అనేక అవకాశాలు ఇచ్చారు. దేనికోసం అవకాశాలు ఇచ్చారట? ఆధ్యాత్మిక జీవనం గురించి ఈ ఆయన అవకాశాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఇచ్చారట. అంటే ఆ జీవనం ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకోవడానికి అవకాశాలు ఇచ్చారట ఆయన. అదే విధంగా ఆయన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఆయనకి ఆనందంగా ఉండేదనమాట కొంతవరకు. అంటే ఈవిడ అనుకుంటుందిట, ఇరుచ్ గారికి ఆనందం కలగజేస్తున్నానని అనుకునేదట. కానీ ఖచ్చితంగా ఆయన నన్ను ఏడిపించడం ఆయనకి ఆనందంగానే ఉండేది. కానీ ఆయన నన్నొక్కళ్ళనే కాదు, అందరిని చాలా మందిని ఆ విధంగా ఏడిపిస్తూ ఉండేవాడు. నోటీసింగ్ ద లుక్ ఆన్ మై ఫేస్ హి స్మైల్డ్. అతను నా మొహం మీద ఆ మొహ ఆహ్, నా నా మొహం మీద ఆ విధమైన నా నవ్వు చూసి ఆయన ఈ విధంగా చెప్పారట. డోంట్ బి డిస్‌హార్టెన్డ్ బై ద హ్యూమిలియేషన్, రిడిక్యూల్ అండ్ డిస్డైన్ దట్ కమ్స్ టు యూ. ఆయన అన్నట్ట. ఏ ఆహ్, ఆయన ఆయన చెప్తున్నారన్నమాట ఇరుచ్ గారు. ఏంటంటే, అయ్యా! ఈ ఈ ఈ అవమానాలు, ఈ ఏడిపించడము, వీటన్నింటికి నిన్ను చిన్నతనం చేయడము, నిన్ను అగౌరవపరచడం, వీటన్నిటితో నిరుత్సాహపడిపోకు సుమా అనేవారట. నువ్వు నువ్వు నిన్ను నువ్వు డిస్‌హార్టెన్డ్ అంటారు. చూడండి ఆయన ఎంత చక్కగా ఆయన వాడిన పదాలు కూడా ఆయన గొప్ప. ఎందుకంటే ఆయన చాలా చాలా ఇగ అంటే అధైర్యపడడం అన్నమాట. డిస్‌హార్టెన్డ్ అంటే అసలు యాక్చువల్లీ అధైర్యపడడం. లేకపోతే ధైర్యాన్ని కోల్పోవడం, నిరుత్సాహపడిపోవడం. ఎప్పుడు అలా నిరుత్సాహపడిపోకు. ఎవరైనా నిన్ను అవమానించినా కానీ, ఎవరైనా నిన్ను ఏడిపించినా కానీ, నిన్ను వెక్కిరించినా కానీ, నువ్వు నిరుత్సాహపడిపోకు. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ వెన్ యూ ఆర్ సరెండర్డ్ టు హిమ్. ఇది ఖచ్చితంగా నువ్వు ఆయనకి నువ్వు సమర్పించేసుకుంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏమిటి? ఆ యొక్క అవమానాలు ఎప్పుడు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. బట్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇఫ్ యూ రిమైన్ సరెండర్డ్ టు హిమ్ అండ్ ఫర్గెట్ దట్ యూ హావ్ సరెండర్డ్. కానీ నువ్వు ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోయి, ఆయనకి నువ్వు పూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకొని, ఆయననే అంటిపెట్టుకొని, నిన్ను ఆయనకి సమర్పించుకున్నాను అనే భావనని నీ మనసులోంచి, సమర్పణ అయిపోయాననే భావన తీసేయాలట మన మనసులోంచి. మనం ఆయనకి సమర్పణ అయిపోయాము అనే భావన మన మనసులోంచి పోయిన నాడు మనం హాయిగా ఉంటాం అన్నమాట. మన భారం అంతా ఆయన చూసుకుంటూ ఉంటాడు ఇంకంతా. సో అది అన్నమాట అక్కడ ఆయన చెప్తున్నారు. One afternoon, a letter came in the post from a man who wrote to Baba saying, "Please give me permission to surrender to you. Please accept my surrender." I still remember Baba made me write back. అతను ఒకరోజు ఒక ఉత్తరం వచ్చిందట బాబాకి పోస్ట్‌లో. ఆ పోస్ట్‌లో బాబాకి ఈ విధంగా రాశారట. బాబా, నాకు అనుమతి ఇవ్వు. నీకు సమర్పణ అవ్వడానికి నన్ను నేను నీకు సమర్పించేసుకుంటున్నాను. నీకు సమర్పణ అవ్వడానికి నాకు అనుమతిని ఇవ్వు అని చెప్పేసి ఆయన ఆయన ఉత్తరం రాసాడట బాబాకి. చూడండి. అంటే
ఆయన ఏం చేశాడంటే సరెండర్ అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి అనుమతి అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే బాబా ఖచ్చితంగా ఆయనకు జవాబు రాశారు. ఈ విధంగా రాయించారు. నాకింకా గుర్తుందంటున్నారు ఇరుచ్ గారు. ఇది 70లో చెప్తున్నారు. ఆయన ఎప్పుడో 50లోనో ఎప్పుడో రాయించుంటారు బాబా ఆ ఉత్తరాన్ని. ఐ స్టిల్ రిమెంబర్ బాబా మేడ్ మీ రైట్ బ్యాక్. నాకింకా గుర్తుంది బాబా నాకు దానికి జవాబు రాయించమన్నారు. వాట్ ఎ క్వెషన్, వాట్ సార్ట్ ఆఫ్ సరెండర్ ఈస్ థట్? ఇదేం ప్రశ్న? ఇటువంటి సమర్పణ ఏమిటి? ఇదేం సమర్పణ అన్నట్ట బాబా. సరెండర్ డస్ నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నువ్వు లొంగిపోతున్నావు అంటే నువ్వు అధీనుడు అయిపోతున్నావు ఆయనకి. ప్రభువుకి నువ్వు అధీనుడు అవుతున్నావు. నువ్వు అధీనుడు అవుతున్నావంటే నువ్వు ఏదైనా ఆశించి అధీనుడు అయిపోతున్నావా? నువ్వు ఆశిస్తున్నావా ఏదైనా? నువ్వేమి ఆశించకుండా అధీనత. నువ్వు ఆయనకి అధీనుడివి అవ్వాలి. నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నువ్వు అధీనుడు అవ్వాలంటే నువ్వు ఏమి ఆశించక్కర్లేదు ఆయన దగ్గర నుంచి. ఆయన అనుమతి కావాలా దానికి? మరి అనుమతి ఎందుకు ఇంక అలాంటప్పుడు? యూ వాంట్ టు సరెండర్ ఎట్ ద సేమ్ టైమ్ యూ వాంట్ మీ టు యాక్సెప్ట్ యువర్ సరెండర్. నువ్వు నాకు అధీనుడివేమో, నువ్వు నాకు సమర్పణ అవుతానంటున్నావు. నాకు అధీనుడివి అయిపోతానంటున్నావు. అదే విధంగా నువ్వు నాకు అధీనుడివవ్వడం నన్ను అంగీకరించమంటున్నావు. The subtlety is there, whether accepted or not, you surrender. So where is the question of permission? అసలు దాంట్లో ఉన్న సూక్ష్మం ఏంటంటే నువ్వు నువ్వు నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు అనుమతి అవసరం ఎక్కడుంది ఇక్కడ? నువ్వు సమర్పించుకోవాలంటే నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించేసుకోవాలి. అక్కడ నీకు అనుమతి అవసరం లేదు ఇంకా. యూ కాంట్ సే యూ హావ్ సరెండర్ అండ్ రిట్రేస్ యువర్ స్టెప్స్. అది నేను సమర్పణ అయిపోయాను అని చెప్పేసి మళ్ళీ నేను బాబాకి నేను సమర్పణ అవ్వట్లేదు అంటే మళ్ళీ వెనక్కి మన సమర్పణ అయిపోయానని ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ సమర్పణ లేదు నేను అవ్వట్లేదు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అని అనుకోకూడదుట. మనం ఆ విధంగా అనుకోకూడదుట. బాబా చూడండి ఎంత దాంట్లో ఉన్న డిఫరెన్స్ చెప్తున్నారు. ద సటిలిటీ, ఆ సూక్ష్మం చెప్తున్నారు చూడండి ఎంత చక్కగా చెప్తారో బాబా. ఆ విధంగా సో వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ పర్మిషన్? యూ కాంట్ సే యూ హ్యావ్ సరెండర్డ్ అండ్ రిట్రేస్ యువర్ స్టెప్స్. అక్కడ అనుమతికి అవసరం ఏముంది? నేను అధీనుడిని అయిపోయాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నానని అంటే నువ్వు ఎవరో ఇప్పుడు ఆ కంట్రీకి వెళ్ళి ఓడిపోయి నువ్వు ఆ కంట్రీకి నేను పూర్తిగా అప్పగించపిస్తున్నాను, నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నానని మళ్ళీ వెనక్కి రావడం అవ్వదు కదా ఒకసారి జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత. ఆయన జైల్లో ఉంటే ఇంక దాంట్లో ఉండిపోవడమే. సో అది అంటున్నారు బా, యూ హ్యావ్ నాట్ సరెండర్డ్ దెన్ యూ హ్యావ్ టు బర్న్ ద బ్రిడ్జ్. అంటే నీకు భగవంతుడికి ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక వారధి ఉంది, ఆ దూరం ఉంది. నువ్వు ఈ విధంగా అనుమతిని అడిగావంటే నువ్వు పూర్తిగా నిన్ను సమర్పించుకోలేదు. నువ్వు నాకు అధీనుడివి కాలేదు. నీకు నాకు మధ్య వారధి ఉంది. ఆ వారధిని కాల్చే అన్నారు బాబా. చూడండి ఆ వారధిని కాల్చే. యూ హ్యావ్ టు బర్న్ ద బ్రిడ్జ్. నువ్వు ఆ మధ్యలో ఉన్న వారధి ఏదైతే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కాల్చేయి అన్నారంటే నీ మధ్యనున్న ఆ ఆ ఆ ఆ ఆ వంతెన ఏదైతే దాన్ని పూడ్చేయి అన్నారనమాట. ఆ లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చేయి. అది బాబా చెప్పిన మాట. అంటే సరెండర్ నువ్వు అంటే నువ్వు పర్మిషన్ అడిగి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు సరెండర్ అవ్వాలనుకుంటే డైరెక్ట్‌గా అయిపోవడమే. ఇది ఈ మాట. సో తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. బహుశా రేపు సార్ వస్తారు. వీలైతే ఆయన సార్ ఏం చెప్తారో రేపు ఒకసారి మార్నింగ్ చూద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబు సార్. థ్యాంక్ యూ అండి. ఏమండి బాలరాజు గారు 2 నిమిషాలు నామం చెప్పండి. తర్వాత మేహర్వాన్ శర్మ గారు హారతి పడతారు.